అమ్మా మీ పేరేంటమ్మా? నవ్య. అవి ఏ క్లాస్ చదువుతున్నావు? నాకు పెళ్ళైపోయింది సార్. పెళ్ళి అయిపోయిందా? ఇది అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇదిగోండి సార్ ఇతనే. ఇతను పెళ్లి కొడుకు. ఓ హస్బెండ్. పెళ్లి హస్బెండ్. కొడుకు అప్పుడండి, ఇప్పుడు కాదండి. ఓ వెరీ గుడ్. ఏంటి మీ ఇద్దరు అలా, మరి ఏంటి మీ భార్య గారి పేరు చెప్పొచ్చా? నవ్య అండి. నవ్య. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసారా? ఇంట్లో వాళ్ళు చూసిందే, కానీ ఆమె మా మావి కూతురు. సొంత మాయ కూతురే. ఆ, అంటే ఎలా ఉంది, ఎన్నాళ్ళైంది పెళ్ళి అయ్యి? మాకు 4 years అండి. 4 years అయింది. ఏమ్మా మరి మీ ఆయన గారి పేరు చెప్పు ఒకసారి. కిషోర్. కిషోర్. కిషోర్ బాగా కిషోర్ కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయా? అంటే ఏంటి ఒకసారి చెప్పు, ఏదో ఎప్పుడు కోపం వచ్చింది బాగా? ఎప్పుడు వస్తుంది? నేను వంట చేసినప్పుడా, ఏదైనా వంట పెంట అయినప్పుడా? అస్సలు రాదు అప్పుడు. వంట బాగా చేస్తారు. బాగా చేస్తుంది. ఆ, ఓకే. పులిహార ఎలా చేస్తుంది? పులిహోర మనం కలిపేలాగా అలా కలపదు, కానీ బాగా కలుపుతారు అనమాట. పులిహార కలిపినట్టు కాకుండా నిజమైన పులిహార తయారు చేస్తుంది. అబ్బాయిలు కలిపే పులిహోర కన్నా బాగా కలుపుతారు. మరి నిజంగా అంటే అంటే నవ్య అన్నావు కదా, ఆ నవ్య వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరదా అంటే నాకు తెలిసినంత వరకు హ్యాపీగా ఉన్నావు. ఈ 4 years 4 hours లాగా గడిచి ఉంటుంది నీకు. లేదండి, 4 minutes అండి. 4 minutes. ఇది నిజంగా పులిహార అంటావమ్మా? ఇక్కడ దొరికిపోతాం. ఇక్కడ దొరికిపోతాం. జనరల్గా అంటే ఎక్కువగా ఎవరి మాట ఎవరు వింటారు? నీ మాట ఈ అబ్బాయి వింటాడా లేకపోతే ఇతని మాట నీ మాట? ఇద్దరం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. తన మాట వినాల్సి ఉంటుంది, తన మాట విని నా మాట వినాల్సి ఉంటుంది, నా మాట మంచి చెప్తే ఏదైనా వినేస్తాం ఇద్దరు. మరి ఎలాగ ఇద్దరు జాబ్ చేస్తున్నారా ఒకళ్ళేనా? తను ఒక్కలే జాబ్ చేస్తుంది. ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు. ఎంత డబ్బులు ఎంత వస్తుంది చెప్పచ్చా? మాకు చెప్పేంత రావట్లేదు. తర్వాత ఆ డబ్బులు తెచ్చి నీ చేతిలో పెడతాడా లేకపోతే ఆయనే ఖర్చు పెడుతుంటాడు? లేదు, అంటే నా కోసమే ఖర్చు పెడతారు తను. నా చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది. తర్వాత ఎక్కువగా భార్యాభర్తలు చాలా గొడవలు పడుతున్నారు బయట. ఏంటి ఉంటుంది అంటావు నీ ఐడియా ప్రకారం? గొడవలు పడతారు, అంటే దానికి కారణం ఉండదు. గొడవ పడడానికి ఏదైనా ఉండవచ్చు. ఎప్పుడన్నా కోపం వస్తే మరి ఎలాగా దాన్ని ఎలాగ మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు? విధానం ఏంటి? మా కోపం వస్తే ఏదైనా 1 hourలో సాల్వ్ అయిపోవాలి, అంతే. అంతే, ఎవరు తప్పున్నా సరే. తను తప్పున్నా నేను సారీ చెప్తా, నా తప్పున్నా తను సారీ చెప్పేస్తుంది. ఏదో 1 hour finish అయిపోవాలి. నీ సారీలు అక్కలేదు, బోర్డు సారీలు అలా ఏమనరా? అలా ఏమని ఏదైనా చాక్లెట్ ఏవో కొనిస్తే చాలా కూల్ అయిపోతుంది. మరి భవిష్యత్తులో మీకు ఏంటి కోరికలు ఉన్నాయి? ఇతని ఏమవ్వాలి అంటే డబ్బులు ఇంకా ఎంత సంపాదించాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంకా ఒక మంచి ఇల్లు, కారు, చాలా, అంతకు మించి ఏమొద్దు. ఏమండి మరి వంట ఎలా చేస్తుంది? బాగా చేస్తారు. మరి మీరు ఇల్లు వచ్చే లోపల తన టైం ఎలా స్పెండ్ చేస్తుంది? మరి తనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు రీసెంట్గా. అంటే ఇన్ని రోజులు ఖాళీ ఉన్నా తనకి ఏదో చేయాలని ఉంది అన్నారు. సో తను ఓన్గా క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఆన్లైన్లో ఆర్డర్స్ డెలివర్ చేయడం, ఏదైనా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి వీకెండ్స్ స్టాల్స్ పెట్టడం, అలా అనమాట. మేము ఫ్రీ ఉన్నప్పుడు ఆమెకు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి అంటే, లక్కీగా నీకు మ్యారేజ్ అయిపోయిందమ్మా, అసలు ఇప్పుడు మ్యారేజ్ చేసిన ఆడపిల్లల కోరికలు చెప్పారా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? కోరికలు అందరికీ ఉంటాయి కదండి. ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా అంటే అంతగా ఏం అడగలేదు, హ్యాపీగా ఉంటే చాలు, అదొక్కటే. ఎవరికైనా మనకైనా కావాల్సింది అదే, వాళ్ళకైనా అది కావాల్సింది అదే కదా. సో ఇద్దరం పీస్ఫుల్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, చాలు. ఇప్పుడు ఎక్కువగా భార్యాభర్తలు గొడవలు పడకుండా వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా కలకాలం ఉండాలంటే ఏం చేయమంటావు? ఐడియాస్ చెప్పగలరు? అది యూనివర్సల్గా అందరికీ తెలిసిందే, ఉమెన్ ఈజ్ రైట్, మనం ఫాలో అయితే చాలు. అంతేగానే చాలా బాగా మీ ఇద్దరు బాగా డబ్బులు సంపాదించాలని, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే 100 years అయినా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు శాస్త్రి అండి. శాస్త్రి నా పేరు. ఓకే. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? మేము రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రి. ఇక్కడ హైదరాబాద్లో ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తుంటాను. హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తున్నారండి? ఆమె హౌస్ వైఫే. హౌస్ వైఫే. మరి ఏంటి ఫ్యామిలీ ఎలా రన్ చేస్తున్నారు?
ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సంక్రాంతికి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు సంక్రాంతి? ఇబ్బందులు అంటే మినిమం ఇప్పుడు మహానగరంలో బతకాలంటే మినిమం ఇంత అని ఉండాలి, ఏం చేయాలి తప్పదు. అది ఖర్చులు పెరిగిపోయి విపరీతంగా. ఈ హౌసెస్ చూసి ఎక్కడ చూసినా కానీ హౌస్ రేట్లు అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకా సంక్రాంతి అంటే ఇంకా తప్పదు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. వైబ్ అంటేనే సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏపీ అంటే సంక్రాంతి. ఆ వైబ్ లేదే అసలు లైఫ్ లేదే లేదు. ఆ వైబ్ గురించే మేము అక్కడికి వెళ్ళాలి, దాన్ని సెలబ్రేట్ చేయాలి. అందుకే మేము వెళ్తున్నాడు ఇప్పుడు పైన. ఇప్పుడు మీ భార్య గారి పేరేంటండి? నాగౌష. నాగా వర్ష, నాగౌష. నాగ ఉష. ఆవిడ కోపం వస్తుంటది ఎప్పుడన్నా? కోపం కోపం వస్తుంది, జనరల్గా వస్తుంది. మరి ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్యన భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలు గొడవ పడుతున్నారండి. అంటే మీలాంటి వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుని, అయ్యో నాగభూష గారు వాళ్ళ భర్త గారు ఇక్కడ ఉన్నారు, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయారు, కోరికలు కూడా చాలా తక్కువ అని అనిపిస్తుంది నాకు మీ మాట తీరు చూస్తుంటే. ఏమైనా సలహాలు ఇవ్వగలరు గొడవ పడకుండా ఉండడానికి? సలహాలు అంటే ఇప్పుడు అంతా లైఫ్ ఎలా అయిపోయిందంటే మెకానికల్ లైఫ్ అయిపోయిందండి. వైఫ్ సంపాదించడం, భార్య సంపాదించడం, భర్త సంపాదించడం, ఇద్దరికి లెక్కలేనితనం ఎక్కువైపోయింది. నువ్వంటే నాకు లెక్కలే, నేనంటే లెక్కలేదు. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఇంకో నేను సంపాదించుకున్నాను కదా, నీకు నాకు లెక్క ఏంటి? ఇది ఎక్కువైపోయింది అంతా కూడా సమాజంలో. అంటే చిన్న చిన్న విషయాలు గొడవ పడటం అన్నమాట. దాని అంటే గొడవ పడే సందర్భం అది ఇదని లేదు, ఏదో ఒకటి వెతుక్కున్నాను గొడవ పడుతున్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు అంతా కూడా. అటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి సమాజంలో అంతా కూడా. అది భార్యాభర్త రిలేషన్ అనేది అంటే వాల్యూస్ తగ్గిపోతున్నాయి సమాజంలో అంతసేపు. ఈ కోలింగ్ ఎక్కువైపోయింది, ఈ రిలేషన్షిప్ ఎక్కువైపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలి ముఖ్యంగా. తర్వాత మన రాజకీయాలు టచ్లో ఉందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వం జగన్ గారి గురించి ఏమైనా తెలుసా మీకు ఏమన్నా? అంటే నాకు అవగాహన ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 18 నెలలు ఎంతో అయిందంటున్నారు. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఏం నెరవేర్చలేదని అంటున్నారు అందరూ కూడా, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అందరూ కూడా. ఏమిటంటే వాళ్ళు ఒక ప్రజల యొక్క బలంతో నెగ్గలేదు, ఇండైరెక్ట్గా నెగ్గారని ఒక మాట. ప్రజల బలంతో నెగ్గితే వాళ్ళకి భయభక్తులు ఉండే. ప్రజలంటే ఏంటి అన్నది, ప్రజలంటే భయభక్తులే వాళ్ళకి, ప్రజలకు ఏదో చేయాలంటే. ఎందుకంటే ప్రజల బలంతో నెగ్గలేదని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో అధికార దాహంతో రాజకీయాల్లోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేద్దామని అయితే రాలేదు. ప్రజలకు సేవ చేద్దామని ఏమీ రాలేదు. ఆయన అధికార దర్పం చూపించాలి, అధికారం కావాలి, దాని గురించి తిరుగుతున్నాడు అయితే. ఆయన చేసింది. అయితే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? సంక్రాంతి అంటే మాకు తెలిసిన చుట్టాలు పట్టాలు అందరూ పిలుస్తాడు ముఖ్యంగా. ఎందుకంటే సంక్రాంతి అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటే సంక్రాంతి. ముఖ్యంగా ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పల్లెటూరులో గ్యాదర్ అవుతారు సంక్రాంతి అంటే. అప్పటి వరకు ఉన్న ఈ జాబు గీపు ఇవన్నీ మర్చిపోయి రిలాక్స్గా కలుపుతాం నలుగురు అనమాట. అది ఒక ఆనందం, అదొక వైబ్ అనమాట. నలుగురు కలిసి వాళ్ళ పిండి వంటలు చేసుకుని తినడం, తిన్న తర్వాత అటు ఇటు తిరగడం చేయడం, ఒక రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. అది సిటీలో లేనిది అక్కడ దొరుకుతుంది మనకి సంక్రాంతి అంటే. దాని గురించి మీ భార్య గారి పేరేంటన్నారు? నాగవంశ. నాగవశ. చాలా మంచి వాళ్ళలాగా అనిపిస్తుందండి. చాలా బిడేస్తురాలు అంటారు కదా, కొద్దిగా సిగ్గు కూడా ఎక్కువ ఉంది. కానీ దాని అర్థం అవుతుంది, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు నాకు తెలుస్తుంది. మీ ఇద్దరు కూడా మీ అబ్బాయిని బాగా చదివించండి, వాడు కలెక్టర్ అవ్వాలో ఎస్పీ అవ్వాలో కోరుకోండి. మళ్ళీ కలుసుకుందాం. పెద్దల యొక్క ఆశీర్వాదం. మీ పేరండి? శివశంకర్. శివశంకర్. హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే శాలరీ ఎంత వస్తుందో అడగచ్చా అడగకూడదు అంటారు? నాట్ నెసరీ. నాట్ నెసరీ. ఓకే. మరి ఏంటి ఏ ఊరు వెళ్తున్నారు సంక్రాంతికి? విశాఖపట్నం. విశాఖపట్నం. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? లైక్ రీసెంట్లీ మాకు పాప పుట్టింది. సో భోగి టైంలో లైక్ భోగి పళ్ళు వేసి గ్రాండ్గా చేసుకుందామని ఇంకా అలా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతాము. సో మీ భార్య గారు ఎక్కడున్నారు? ప్రజెంట్ వైజాగ్లో ఉన్నారు. ప్రజెంట్ వైజాగ్లో ఉన్నారు. ఓకే. అబ్బాయి అమ్మాయి పుట్టింది? అమ్మాయి అండి. అమ్మాయి పుట్టింది. అంటే లక్ష్మీదేవి పుట్టేసింది. ఇప్పుడు భార్యాభర్తల్లో మీ భార్య మీ మాట వింటుందా, లేకపోతే మీ మాట ఆవిడ మాట మీరు వింటున్నారా? అంటే ఇద్దరు మాట వింటే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటామని. ఎక్కువగా ఒక భార్య కోపం వచ్చింది అనుకోండి, ఏంటి సింపుల్ టెక్నిక్ ఎలాగా? సింపుల్ టెక్నిక్ అంటే లైక్ కన్విన్స్ చేయాలి, కన్సల్ట్ చేయాలి, అర్థం చేసుకొని పీస్ఫుల్గా ఉంటే థింగ్స్ విల్ బి ఫైన్. ఒకవేళ మీ కోపం వచ్చింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుంటారు? ఇప్పుడు అబ్జర్వ్ చేశారా?
సైలెంట్గా ఉంటారండి. ఏం చేస్తారు? సైలెంట్గా. అంటే ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉంటే స్మూత్గా వెళ్ళిపోతుంది ప్రాబ్లం. అది ఇది నేను ఎందుకు అడిగానంటే ఎక్కువగా భార్యాభర్తలు కొద్దిగా గొడవ పడుతున్నారండి. అందుకు నేను మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. అంటే డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ రైట్. సో మేమైతే ఆన్ ద సేమ్ డే ఎండ్ ఆఫ్ ద డేకి సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ డే ఫ్రెష్ డే అన్నట్టే సో ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి మీకు? భవిష్యత్ ప్లాన్స్? యాజ్ ఆఫ్ నౌ కెరియర్లో ఇంప్రూవ్ అవ్వాలని. సో ఇంకా దాన్ని బట్టి ఆలోచించాలి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ హౌ ఇట్ గోస్. ఇప్పుడు ట్రంప్ హడావుడిగా ఉంటుందండి. ఈ ట్రంప్ మీకైనా ఎఫెక్ట్ ఉందా? ట్రంప్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ? అంటే మేము వర్క్ చేసేది బేసికల్లీ డేటా ఫీల్డే. సో హోప్ఫుల్లీ వీ వోంట్ గెట్ ఎఫెక్టెడ్. సో నా సజెషన్ అయితే బికాస్ లైక్ ఏఐ అనేది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లైక్ ఏఐ టెక్నాలజీ కూడా ఒక్క యాంగిల్లో నేర్చుకుంటూ ఉంటే అంటే లెట్స్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ డెవలపర్ తీసుకుంటే సో అలాంగ్ విత్ దేర్ స్కిల్స్ ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలో తెలిస్తే ఇట్ హెల్ప్స్ దెమ్. సో ఒక యాడ్ ఆన్ లాగా. సో అప్పుడు వాళ్ళ రెజ్యూమ్ బూస్ట్ అవుతుంది. ఈవెన్ దేర్ కెరియర్ విల్ బి ఇన్ ఏ పాజిటివ్ సైడ్. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఎలా ఉంటారంటే కొన్ని కంపెనీస్లో జాయిన్ అయ్యి ఇట్ విల్ బి లైక్ గవర్నమెంట్ జాబ్. సో పీస్ఫుల్గా వెళ్ళిపోద్ది అని అలా కామ్ గోయింగ్లో ఉంటారు. సో దే డోంట్ అప్ స్కిల్ దెమ్ సెల్ఫ్. సో అంటే విషయం ఏంటంటే ట్రంప్ మనం రష్యా నుంచి చమురు కొనుక్కున్నాం అని చెప్పేసి 500% అంటే 100కి 500 రెట్లు ట్యాక్స్ పెంచేశాడు. దానివల్ల జాబులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కొద్దిగా ఎగుమతులు. అంటే అక్కడ వాళ్ళ ఇష్యూ వాళ్ళకు ఉంటుంది కదా. సో వీ కాంట్ క్వశ్చన్ ఆన్ దట్. అంటే పొలిటికల్ సైడ్ ఐ డోంట్ లుక్ ఇన్ టు మచ్. ఓకే. బట్ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. సో ఐ కాంట్ జడ్జ్ ఇట్ బేసికల్లీ.